విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొలి ఎన్నికల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, తెలుగు ప్రజలకు, తెలుగు భాషకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో భాగంగా గురువారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్లు అడుసుమిల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 4వ వార్డులో జరిగిన వేడుకల్లో శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 4వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వట్టికోటి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అడుసుమిల్లి వెంకటేశ్వరరావు సుమారు 1000 మందికి అన్నదానం చేశారు. వార్డులోని తెలుగుదేశం కార్యకర్తలు టి రత్తయ్య, శాఖమూరి ప్రసాద్, కె జ్ఞానేంద్ర ప్రసాద్, చందు, గుమ్మడి రమేష్, కావూరి ప్రేమ్చంద్, అమర్చందు, రజనీకాంత్, పిన్నమనేని కోటేశ్వరి, నువ్వుల సాయి, రవితేజ, ఏ అజిత్ కుమార్, కమతం వెంకటేశ్వర్లు తదితరులు నాయకులు పాల్గొని ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మున్సిపల్ కార్యాలయం మీదుగా మార్కెట్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మహానాడులో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ పట్టణ ఖుద్దూస్ కార్యదర్శి వసంతం అశోక్, జొన్నాదుల మహేష్, కేసిన కోటేశ్వరరావు, పార్టీలోని ఇతర నాయకులు పాల్గొన్నారు. నూట 3వ జన్మదిన మహోత్సవాన్ని యావత్ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడుంటే అక్కడ కారణ జన్ముడైనటువంటి యుగపురుషుడు యొక్క పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నాం. రాజకీయాలకి ఒక కర్త అర్థాన్ని ఇచ్చినటువంటి నాయకుడు ఎవరైనా స్వర్గీయ నందమూరి తారక రామారావు. అందుకే రాజకీయాల్లో కాలాన్ని ఏ రకంగా నిర్ణయిస్తామో తెలుగుదేశం పార్టీ పూర్వం, తెలుగుదేశం పార్టీ తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దాని కారకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన పాలన 7 ఏళ్ల కాలమైన ఆనాటి పాలనలో ఏ అంశాలైతే స్వాతంత్రం వచ్చి అప్పటికి 37 ఏళ్ళైనా కూడా బూజు పట్టినటువంటి బూర్జువా విధానాలను కొనసాగిస్తూ ఉంటే ఆ విధానాలకి తిలోదకాలు ఇచ్చినటువంటి మహానాయకత్వం తెలుగుదేశం పార్టీది. ఆనాటి వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు. ఎందుకంటే ఆయన కర్ణాలు, మున్సిపుల రద్దు, సమితులు రద్దు, పాలనా వ్యవస్థను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడమే కాకుండా ఏ ప్రజలైతే దేవుళ్ళుగా భావించారో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే భావన ఆచరణాత్మకంగా అమలు చేసినటువంటి వ్యక్తి. జెండాని ఎజెండాగా చేసుకున్నటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఆ జెండాలో ఏదైతే గుర్తులు ఉన్నాయో నాగలి, చక్రం, పసుపుతనం, అదేవిధంగా గూడు, ఇవన్నీ కూడా సామాన్య మానవుడికి సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గుర్తు కూడా సామాన్య మానవుడికి సంబంధించినటువంటి గుర్తు. అసామాన్యుడిగా కళాకారుడిగా, అసామాన్యుడిగా ఒక రాజకీయవేత్తగా, అసమానుడిగా ఒక సామాజిక అంశాలను సృజించగలిగినటువంటి శక్తి సంపన్నుడు మన యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు. తండ్రికి తగ్గ తనయుడు, తాతకు తగ్గ మనవుడు. ఆ రకంగా ఈ రోజున ప్రజల యొక్క గొంతులో నుంచి, హృదయాల్లోంచి ఆవిర్భవించినటువంటి నాయకత్వం నారా లోకేష్ గారిది. ఆ రకమైనటువంటి నాయకత్వంతో ఈ రోజున ప్రజల్ని ఒక సమస్యల్ని పరిష్కరించుకుంటూ దాదాపు 1,50,00,000 మంది ప్రజల్ని 4,000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేస్తూ యోగగలం ద్వారా తన గళం కాదు ప్రజాగళాన్ని తన గళంగా చేసుకున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు. అలాంటి త్రిమూర్తుల యొక్క నాయకత్వంలో ఈ రోజున గంగా, యమున, సరస్వతికి ఎలాంటి పవిత్రత వస్తుందో అంతకంటే పవిత్రతతో కూడినటువంటి భావజాలంతో ఈ రోజున ఈ తెలుగుదేశం పార్టీ 44వ మహానాడిని అత్యంత వైభవంగా గొప్పగా చేసుకున్నటువంటి మహానాడికి అనేక రకాలుగా తరలి వస్తున్నటువంటి ఇది ఒక కొత్త సాంప్రదాయం.
ఈ రోజున సమాజంలో సగభాగమైన మహిళల్ని గుర్తించినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీకి. ఆనాడు హిందూ కోడ్ గురించి మాట్లాడితే అంబేద్కర్ గారు పదవీచ్యుతుడైనారు. కానీ అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత స్త్రీకి ఒక సముచితమైనటువంటి గౌరవాన్ని, స్థానాన్ని కలిగించినప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పి ఆనాడు పూజ్య బాపూజీ గారు ఏ రకంగా స్త్రీకి గౌరవం లభించాలి, అర్ధరాత్రి ఒక మహిళ నడిచినప్పుడే నిర్భయంగా ఆనాడు నిజమైన స్వాతంత్రానికి మరొక మచ్చుతునక తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత స్త్రీకి సమాన హక్కు కల్పించినటువంటి సందర్భం అని చెప్పి మీకు మనం